ఇప్పుడు మిత్రుడు మొత్తం జనసేనకు 122 ఎమ్మెల్యేలు 16 ఎంపీలు ఢిల్లీలో మాయావతిని పీఎం చేస్తాడు పవన్ అన్న. రామ్ గోపాల్ నార్పెడ్డి ఇప్పుడు మిత్రుడు రామ్ గోపాల్ నార్పెడ్డి ఎప్పుడైనా జనాల్లోకి బయటకు వచ్చిండో, ఏ రోజన్నా ఒక సేవా కార్యక్రమం చేసిండో, కనీసం ఒక కామన్ ఎలక్షన్కైనా పార్టిసిపేట్ చేసాడో నాకైతే తెలియదు. కానీ అంటే మిత్రులు ఉంటారు ఎలాంటి పాపం అతి ఉత్సాహం అనేటువంటిది ఉంటుంది సర్వసాధారణంగా. అంటే వాళ్ళు జగనన్న గెలితే వీళ్ళు గెలిచినట్టు, వీళ్ళ ఇంట్లో ఏదో వీళ్ళకి మొత్తం ఉన్న కష్టాలన్నీ తీరిపోయి, అప్పులన్నీ తీరిపోయి, సాధక బాధకాలన్నీ తీరిపోయి అద్భుతమైన జీవన సరళిలోకి వెళ్ళిపోతారు. అలాంటి అపోహలో బతికేటువంటి ఉంటారు. అలాంటి వ్యక్తులు మనం ఏం కమెంట్ చేయలేం. పాపం వాళ్ళ యొక్క మానసిక స్థితిగతులు అలాగే ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు గెలవగానే మొత్తం ఇలా కష్టాలన్నీ గత 5 ఏళ్ళలో మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి ఏం కష్టాలు తీరినంటే వాళ్ళు చెప్తారు. పాపం అంతే వీళ్ళ మానసిక స్థితిగతులు మారు అంతే. కులం ప్రాతిపదికనో ఇంకా రకరకాల మతం ప్రాతిపదికనో ఒక లీడర్ని ఓన్ చేసుకుని వాళ్ళు ఏం చేసినా వాళ్ళ అసిద్ధంలో దూకమని అక్కడ దూకుతానికి సిద్ధపడేటువంటి మానసిక దౌర్భాగ్యం కలిగినటువంటి వ్యక్తులతో దయచేసి గొడవపడదు. వాళ్ళు ఏ మాట్లాడినాం. అందుకని మన పని ఏంటంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ జనంలోకి వెళ్ళాం, ఎలక్షన్ ఏంటో చూసాం, పరిస్థితులు ఏంటో అవగతం చేసుకున్నాం. సోషల్ మీడియాకి కన్ఫైన్ అయ్యి ఎక్కువ శాతం మంది ఎక్కువ సమయాన్ని మనం వృధా చేసుకోవద్దు. నియోజకవర్గంలోకి వెళ్దాం, స్థానిక నాయకులతో సమస్యలు ఉంటాయి. మీ లెవెల్లో నా లెవెల్లో ఉంటాయి. అంటే ఇవన్నీ ఎలా ఉంటాయంటే లాస్ట్ పాయింట్ అన్న మా నియోజకవర్గంలో పలానా వ్యక్తి మమ్మల్ని ఆపుతున్నాడు అన్న పలానా ఇలా ఎలా ఉంటారంటే ఇప్పుడు మనకి బోల్డ్ అంత పని చేయాలనేటువంటి ఆతృత ఉందనుకో. కానీ ఒక నియోజకవర్గంలో మనం ఒక్కళ్ళం పనిచేస్తే సరిపోదు, ఒక 1000 మంది కార్యకర్తలు పనిచేయాలనుకో, ఒక 500 మంది పనిచేయాలనుకో. ఈ 500 మందిని ఒక దాటి మీద తీసుకురావడానికి ఒక కార్యక్రమం చేయాలి. అలా 100 కార్యక్రమాలు చేయాలనుకో. ఆ కార్యక్రమాలు చేసే కనీస ఆర్థిక వెసులుబాటు ఉన్న వ్యక్తి సాధారణంగా అక్కడ లీడ్ రోల్ తీసుకుంటాడు. పార్టీలోకి రావడం అంటే అప్పుడు దాకా ఆడకు ఒక 50 సంవత్సరాల వయసు ఉందనుకో, ఆడ ఏ రైలు వ్యాపారమో లేదా పత్తి వ్యాపారమో చేసి డబ్బులు సంపాదించి వచ్చి మనోడు పాపం ఏదో కింద మీద పడితే అక్కడికి వచ్చి మనం అంతే ఇంకా నేనే లీడరు అనుకునేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉంటాడు. ఆడు కష్టపడేటువంటి కార్యకర్తను పైకి రానకుండా ఆడు ఉంటాడు, ప్రయత్నం చేస్తాడు. కామన్ అది. ఆయన పార్టీ కూడా అవాయిడ్ చేయలేదు. ఎందుకంటే ఆడు 4 రూపాయలు తీసి అక్కడ పార్టీ కార్యక్రమాన్ని ఖర్చు పెడుతున్నాడు కాబట్టి ఇంకా దరిద్రం తెలిసినాడు భరించాల్సిన పరిస్థితుంది. అంటే ఆడికి ఐడెంటిటీ క్రైసిస్ ఉంటే ఆడే స్టేజ్ ఎక్కియాలి, ఆడే కనపడిపోవాలని చెప్పి నేను చూశాను, చాలా నియోజకవర్గాలు చూశాను. కార్యకర్తలు పక్క దోసేయడం, మహిళా కార్యకర్తలు రానకపోవడం, ఏడే పైకి ఎక్కి స్టేజ్ చేసుకుని బొహం అంట మొత్తం ఏళ్ళే కనపడిపోలేనటువంటి దౌర్భాగ్యులు కానీ అందరూ నేను చూశాను. ఇలా 2 నెంబర్ దందా వ్యాపారం నాకు తెలుసు, ఇలా దరిద్రాలు తెలుసు, దాచికి తెలుసు. కానీ ఏం చేస్తాం, పార్టీకి కనీస రిక్వైర్మెంట్స్ ఉంటాయి. మరి ఎలాగన్నా కష్టపడే కార్యకర్త నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్తారన్నా అంటే ఒక సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి. అయోగ్యుడు క్షణకాలం గెలిచినా జన్మతః యోగం ఉన్నవాడు తారసపడ్డప్పుడు అయోగ్యుడుగానే మిగిలిపోతాడు. అందుకని అయోగ్యులకి, దరిద్రులకి, నీచులకి కూడా క్షణకాలం అదృష్టం పడతా ఉంటుంది, క్షణకాలం రాజయోగం పడతా ఉంటుంది. మనం వాటన్నిటిని పట్టించుకుని మనం ఏదో ఎదగలేకపోతున్నాం. ఎవడు ఎదుగుదల ఎవడు ఆపలేడు. మన టాలెంట్, మన ప్రతిభ ప్రజా ఆకర్షణగా ఉందా ఎవడినే ఆపలేడు. ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలు గుర్తుపెట్టుకోండి, మీ కెపాసిటీ, మీ క్యాపబిలిటీ, మీ వార్డు మొత్తం కూడా మీరు ప్రభావితం చేయగలరా? 100 సార్లు చెప్తున్నా, మీ టౌన్ మీరు ప్రభావితం చేయగలరా? మీ జిల్లాను మీరు ప్రభావితం చేయగలరా? 5 జిల్లాలు మీరు ప్రభావితం చేయగలరా? మీరు నాయకుల కింద ఎదగడంలో ఏ కోన్కెస్గా గొట్టంగాడు ఆపలేడు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అందుకని క్షణకాలం అయోగ్యత ఉంటుంది. ఏదో వైట్ అండ్ వైట్ తీసుకున్న వల్ల పొలిటీషియన్ కాదబ్బా, అది గుర్తుపెట్టుకోండి. అలా అని చెప్పి పార్టీల్లో పదవులు పొందిన వాళ్ళు పొలిటీషియన్స్ కాదు. అందుకని దయచేసి మీరు పదవులకు అతీతంగా, వైట్ అండ్ వైట్లో హడావడి ఆర్భాటానికి అతీతంగా నాయకత్వం అంటే ఆ ఊర్లోనో ఆ వార్డులో నువ్వు ఉన్నావు అంటే సమస్య వస్తే నీ దగ్గరికి రావాలనిపించేదట్టు ఎదగాలి. అది మనం టార్గెట్ అవ్వాలి. అరే పలానోడి దగ్గరికి వెళ్తే పలానా ఎస్ఐ నిలదెత్తాడు రాబాయ్, పలానా అక్రమ కేసు వస్తే కోర్టుకి మన కోసం ఛాలెంజ్ చేస్తాడు రాబాయ్, పలానా వాటర్ రాలేదంటే మన కోసం పోరాడతాడు రాబాయ్, పలానా కరెంట్ గురించి మన కోసం పోరాడతాడు రాబాయ్, మనకి ఏదైనా పింఛన్ రాలేదంటే మన కోసం మాట్లాడతాడు రాబాయ్. ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, ఏ ఆఫీస్కైనా మన ఇంట్లో పెద్ద కొడుకులా వస్తాడు అనిపించుకోవడం నాయకత్వం. నియోజకవర్గం అలా పట్టులో తెచ్చుకుని ఎవడబ్బా ఆపిది, ఎవడవన్నీ ఆపుతాడు. వరల్డ్ ఈజ్ ఫ్రీ, ఇట్స్ లార్జ్, స్కై ఈజ్ ద లిమిట్. ఎక్కడికైనా ఎదగచ్చు, ఎవడిని ఆపలేడు. తాత్కాలికంగా ఏమైంది, పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మా అయితే మీ ఊర్లో స్టేజ్ ఎక్కిస్తారు, ఎక్కించకపోతే మీ నాయకత్వం అయిపోద్దా? ఎక్కిన వాళ్ళందరూ నాయకులు అవుతారా? ఉదాహరణ అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారి చేత ఎండార్స్ చేయించుకోలేదని బాధపడే కార్యకర్తలను అడుగుతున్నా. ఆయన ఎండార్స్ చేయడం వల్ల ఉన్నతమైన విలువలు ఉన్న వ్యక్తి పలానా పేరు చెప్పాడు, పలానా వాళ్ళ గురించి మాట్లాడారు అని ప్రజలు ఇంకా ఎక్కువ వీక్షిస్తారు. ఆ వీక్షణలో నిజంగా అసమర్థులైతే రాలిపోతాడు కదా. లాజిక్ మిస్ అవ్వకండి. అన్న పలానా ఊర్లో మేము కష్టపడితే ఎవరినో ఎక్కించి ఆ లోకల్లో నాయకులు ఆడి గురించి చెప్పించారన్నా, చెప్పించినామండే. పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళతో అసమర్థులు పేరు పలికించుకోవడం ఇంకా ప్రమాదం, మీకు తెలియట్లేదు.
ఎందుకంటే వాళ్ళు పలికించుకున్న తర్వాత లిటమస్ టెస్ట్కి లోనవుతారు, ప్రజల్లోకి వెళ్తారు. పవన్ కళ్యాణ్ గారు ఇతను లీడర్ అన్నారంటే ఏంటంటావు అని చూస్తాం మొదలెడతారు. నీ చెప్పినట్టు నిజంగా డమ్మీగాడు అనుకో తేలిపోతాడు కదా అని అడుగుతున్నా. రాయో రత్నం అయితే ములుగుద్ది కానీ చెక్కో లేకపోతే ఇంకోటైతే తేలిపోద్ది కదబ్బా. అందుకు దయచేసి అటువంటి ఆలోచనలు ఏం పెట్టుకోవద్దు. ఆ రోజు మన కాదా తలదించుకుని పక్కన నుంచోండి, దూరంగా నుంచోండి, స్టేజ్ కింద నుంచోండి, ఏమవుద్ది. నాయకుడికి కాని మెటీరియల్ నాయకుడి కింద మలచలేం, నాయకుడు అనే మెటీరియల్ని మనం తొక్కలేం. ఇది చరిత్ర చెప్తున్న సూత్రం. ధోని టీంలోకి రావడం లేట్ అయింది కదా అని టీంలోకి వచ్చిన తర్వాత వరల్డ్ కప్ చేజిక్కించుకోవడం లేట్ అయిందా? ఇప్పుడు క్రికెట్ బోర్డు మెంబర్స్ ఇంకొకళ్ళు లేకపోతే ఏ స్పోర్ట్స్ దాంట్లో చూడండి. మా ఫాదర్ ఆ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాడని నాకు తెలుసు. ఎంతకాలం సమర్థన మేరీకామ్ చూడండి అబ్బా, ఎవరు ఆపుతారు. అందుకని ఉంటారు పాపం మానసికంగా. అన్నయ్య శ్రీరెడ్డిపై కమెంట్స్. నేను అంత ఖాళీగా లేను కిషోర్ చింత. నేను మొన్న రాజకీయం తర్వాత కొత్త రాజకీయ విధానాలు నేర్చుకున్నా. ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చి నన్నేమంటున్నారు వాటి మీద మనం శ్రమ పెట్టి టైంని వేస్ట్ చేసుకునే టైం అయితే తిట్టుకొని ఉండి. పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పొలిటికల్ ట్రావెల్ తిట్టుకొని ఉండి. మన శ్రీరెడ్డి గారు ఏమన్నా ఆవిడ బయటకు వచ్చి ప్రజాసేవ చేస్తామంటే మనం ఏమన్నా ఆపుతున్నాం? చేయమని చెప్తున్నాం, రమ్మని చెప్తున్నాం, పోరాడమని చెప్తున్నాం. ఆవిడ సోషల్ మీడియా కన్ఫైన్ అయితే తిడుతున్నారు అనుకో, అది ఆవిడ వ్యక్తిగతం. దానికి మనం ఏం చేయగలుగుతుందండి? తిట్టమని కళ్యాణ్ దిలీపుని తిట్టమనండి, తప్పేమో పచ్చి బూర్లు తిట్టుకోమనండి, వైసీపీ అని తిట్టుకోమనండి, ఏమవుతుంది కదా. సరే మరి ఉండనా? అదే చెప్తున్నా. ఎవరిది రాజేష్ పిల్ల నేను అదే చెప్తున్నా. ఇప్పుడు సమర్థత అనేటువంటిది అది ఒకళ్ళు పెంచలేరు అన్న. ఇప్పుడు ఎవరు ఎండార్స్ చేస్తే పెరిగేదో, ఎవరు ఆపితే తరిగేదో కాదు. అది జరగదు అలాగా. మీకు కావాలంటే మీరు ట్రావెల్ మొత్తం చూడొచ్చు, ఎనీ పొలిటికల్ పార్టీ చూడొచ్చు. అలా అవ్వదు. అది ఒక రిగరస్ ప్రయత్నం. ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ సాక్రిఫైస్. వ్యక్తిగత సమయాన్ని మనం వదులుకోగలగాల, వ్యక్తిగత సుఖాలను మనం వదులుకోగలగాల, డబ్బులు ఆర్జించాలి, సంపాదించాలనేటువంటి కాంక్షను పక్కన పెట్టగలగాల. ప్రజలకి టైం తీయడం అనేటువంటిది ప్రతి ఒక్కడు వాళ్ళు అయ్యే ఆస్పెక్ట్ కాదన్నా. టీవీల ముందు కనపడచ్చు, డిబేట్లలో కనపడచ్చు, స్టేజ్లు ఎక్కచ్చు, మైకులు అట్టుకోవచ్చు, ప్రసంగాలు ఒక నంబర్కి ఇవ్వచ్చు. కానీ తెవల్లో లీడర్షిప్ ఇస్ నాట్ వన్ టైమ్ అచీవ్మెంట్, ఇట్స్ అ లైఫ్ లాంగ్ జర్నీ. అది అవ్వదు తెవల్లో. మనల్ని నమ్ముకున్న వాళ్ళని కాపాడుకుంటూ, నమ్ముకున్నటువంటి వ్యక్తుల్ని మనం ఎదరికి నడిపిస్తూ, వాళ్ళ ద్వారా ప్రజలకి ఎక్కువ మందికి మంచి చేయాలనేటువంటిది ఒక రెగ్యులర్ ఎక్సర్సైజ్. అది అక్రమ కేసులు ఉంటాయి, ఒక్కోసారి ప్రత్యర్థి పైచే అవుతుంది, ఆర్థికంగా కుంగిపోతాం, ఆర్థికంగా దెబ్బలు తగులుతాయి, భయంకరంగా మళ్ళీ లెగ్గలుగుతాం అనేటువంటి భయాలు కలుగుతాయి. ఇలా చాలా ఉంటాయన్న. అందుకని ఈ 5 ఏళ్ల ప్రయాణంలో నేను చాలామంది లీడర్లు చూశాను, చాలామంది కాలగర్భంలో కలిసిపోయారు. ఇవన్నీ మామూలే కానీ రైట్. మరి కార్యకర్తలు అయితే ఎక్కువ అంటే అది ఏజ్ మెచ్యూరిటీ బట్టి వస్తుందో లేకపోతే పరిశీలనాత్మకంగా వస్తుందో నాకైతే అర్థం కాదు. కానీ ఎక్కువ చూడండి, రాజకీయ పార్టీ నేపథ్యాలు గమనించండి. ఫియర్ ఈజ్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటాను నేను. ఒక భయం అనేటువంటిది ఎప్పుడు కూడా ఆ అంశం మీద మనకి ఆ స్పృహ లేకపోవడం, ఆ నాలెడ్జ్ లేకపోవడం వల్ల వస్తుందని నమ్ముతా. కాబట్టి ఏదో అయిపోద్దన్న, ఇన్ని సీట్లు వస్తాయంటన్న, అన్ని సీట్లు అంటే ఏమవుద్దబ్బా, ఏమవుతుంది. ఎలక్షన్ అయిపోయిన తెల్లారి నుంచి మళ్ళీ రాజకీయ ప్రయాణాలు మామూలుగానే ఉంటాయి. సరేనా? మరి ఏపీ 24/7 ఎటువైపు, ఎవరు ఎటువైపు ఉంటే మనకు వచ్చే నష్టం ఏంటో నాకు అర్థం అవ్వదు. ఏపీ 24/7 ఎటువైపు అయితే మనకేంటి, ఏబిఎన్ ఎటువైపు అయితే మనకేంటి, టీవీ ఎటువైపు అయితే మనకేంటి. మనల్ని పిలిస్తే మన వాదన మనం వినిపించగలుగుతాం. మిగతా వాళ్ళకి, వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇప్పుడు కొన్ని ప్రముఖ ఛానల్స్కి వెళ్తాను, అందులో న్యూస్ ప్రజెంటర్స్ కావాలని వాళ్ళ సామాజిక వర్గం లేపుతారు. ఎస్, మేము చూసాం, మీరు నేషనల్ డిబేట్లు ఉతికారేసారు, మీరు మామూలు వ్యక్తి గారు, మీకు నవ్వుకుంటాలండి, నవ్వుకుంటాలండి. మన రోజులు మనకు రావా? ఏ ఛానల్ ఎటైపోతే ఏమవుతుంది తప్ప ఏమవుతుంది, ఎందుకు అవుద్ది? ఏ ఛానల్ ఎటైపోయినా ఉన్నామండి. మనకు 5 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఇస్తే చాలు. ఇప్పుడు గంట డిబేట్లో 5 నిమిషాలు మనకి కూర్చోబెట్టి అవకాశం ఇస్తే చాలు. 55 నిమిషాల్లో 10 నిమిషాలు వాళ్ళకి అలాగే ప్యాకేజ్ యాడ్లు ఉంటాయి, అది తీసేస్తే మిగతా టైం అంతా ఆలోచన ఇచ్చుకోమనండి. టీడీపీ వాళ్ళకి సాక్షి అయితే అలాగే మళ్ళీ పిల్లదనుకో పాపం. మనలేండి మా పార్టీలో అడ్జబుల్ చదివే ఒక్కరు కొంచెం క్లోజ్ అనుకుని నాకు పిలిస్తే తప్ప మిగతా వాళ్ళు ఎవరిని పిల్లలు పాపం వాళ్ళ మరి. అది జనాలు కూడా గమనించాలి. అబ్బా కంగారే ఉంది. జగన్ అన్న వచ్చేనే అబ్బా, వచ్చేస్తే అన్న అంతా ఇంత అనేటువంటిది కూడా ప్రజలు తెలిసిపోద్ది కదా. రాని తప్పేంది అందులో, ఇంకా రావడమే మంచిది కదా. ఇప్పుడు నేను ఏమంటానంటే, అతిగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినప్పుడు అవంటాలు బరిలో దింపేయాలి. మనం దింపేస్తే కదా వాళ్ళ నాయకత్వ లక్షణాలు ఏంటన్నా బయటకు పోయేది. అదే ఎందుకు మామూలే, ఇంకా ఎలక్షన్ రిజల్ట్ రావాలి,
జగన్ అన్న మళ్ళీ చంద్ర అన్న లేదా సడన్గా అటు నుంచి ఇట్లు వచ్చి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు అనేటువంటి సంగతి మనకి ఎట్లా తెలుస్తుంది? రానే ఉండదు, కానీ ఉండదు. 23 అయిపోతే 24 తెల్లారదు, అందులో ఏం ఉండదు. మధ్య మధ్యలో అక్కడెక్కడ ఆవారాగా తిరిగి వాళ్ళ బళ్ళు వేసుకుని అడవాడు చేస్తుంది తప్ప ఏమన్నా మీరు ఇన్ని అనవసరం ఎక్కువ ఆలోచించుకుంటారు అంతే. సరేనా? జై జనసేన, జై హింద్, జై పవన్ కళ్యాణ్ గారు.